శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము 10వ శ్లోకము మరియు 11వ శ్లోకము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతాం అస్మి తేజస్తేజస్వినాం అహం. పార్థ, ఓ అర్జున, మాం నన్ను, సర్వభూతానాం సమస్త ప్రాణులకు భూతములకు, సనాతనం శాశ్వతమైన ఆది అయిన, బీజం కారణమైన బీజముగా విద్ధి తెలుసుకో, బుద్ధిమతాం బుద్ధిమంతుల యొక్క బుద్ధిని, అస్మి నేనే అయి ఉన్నాను, తేజస్వినాం పరాక్రమవంతుల తేజశ్శాలుల యొక్క తేజస్సును, అహం నేను. ఓ పార్థ, సమస్త జీవరాశులకు నేనే శాశ్వతమైన మూల కారణమైన సనాతన బీజమునని తెలుసుకో. బుద్ధిమంతులలో ఉండే బుద్ధిని, తేజశ్శాలులలో ఉండే తేజస్సును నేనే అయి ఉన్నాను. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ సృష్టిలోని సమస్త శక్తులకు, చైతన్యానికి తనే మూలము అని స్పష్టం చేస్తున్నారు. ఒక చెట్టుకి విత్తనం ఎలాగైతే ఆధారమో, అలాగే ఈ అనంత సృష్టికి ఆయనే శాశ్వతమైన సనాతన బీజము. మనుషులలో ఉండే ఆలోచనా శక్తి, వివేకము మరియు గొప్ప వ్యక్తులలో ప్రకాశించే ప్రతిభ, పరాక్రమము అన్నీ ఆ భగవత్ స్వరూపాలే అని ఈ శ్లోకం మనకు చెబుతున్నది. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరత వంశంలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ అర్జున, బలవతాం బలవంతుల యొక్క, కామరాగ వివర్జితం కామము కోరిక, రాగము అంటే ఆసక్తి లేని, బలమును, అహంచ నేనే అయి ఉన్నాను, భూతేషు సమస్త ప్రాణులలో, ధర్మ అవిరుద్ధ ధర్మానికి విరుద్ధంగాని, కామము సత్సంకల్పము కోరిక, అస్మి నేనే అయి ఉన్నాను. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో స్వార్థపు కోరికలు, వ్యామోహాలు లేని పవిత్రమైన బలాన్ని నేనే. అలాగే సమస్త ప్రాణులలో ధర్మానికి లోబడి ఉండే, సృష్టి క్రమానికి, లోక కళ్యాణానికి దోహదపడే కోరికను నేనే అయి ఉన్నాను. ఇక్కడ ప్రాపంచిక శక్తులను ధర్మబద్ధంగా ఎలా ఉపయోగించాలో అద్భుతంగా పరమాత్మ వివరించారు. బలం పరులను పీడించడానికి, స్వార్థానికి వాడే బలం భగవత్ స్వరూపం కాదు, స్పష్టంగా చెప్పారు. అహంకారము, రాగద్వేషాలు లేని నిష్కామ బలమే దైవ స్వరూపము. గీత కోరికలను పూర్తిగా తప్పుపట్టదు. ఏ కోరిక అయితే సమాజ ధర్మానికి, ప్రకృతి నియమాలకు లోబడి ఉంటుందో, ధర్మానికి అవిరుద్ధమైనదో, చూడండి చక్కటి ఫ్రేజ్ వాడారు, ధర్మావిరుద్ధ, ఆ కోరిక కూడా భగవంతుని యొక్క విభూతియే అని ఇక్కడ స్పష్టమవుతుంది. స్వామి వివేకానందుల వారు ఈ 2 శ్లోకాలను మానవ వికాసానికి, కర్మయోగానికి అన్వయించి చెప్పారు. వివేకానందుల వారి ప్రకారం ప్రతి మానవుడిలోనూ అనంతమైన దైవత్వం దాగి ఉంది. ఒక శాస్త్రవేత్తలో మేధస్సుగా, ఒక యోగిలో ప్రకాశంగా, ఒక వీరుడిలో పరాక్రమంగా వ్యక్తమయ్యేది ఆ దైవీ శక్తియే. కామరాగ వివర్జిత బలం అనే పదాన్ని వివేకానందుడు ఎక్కువగా ఇష్టపడేవారు. స్వార్థము, కీర్తి కండూతి, ప్రతిఫలాపేక్ష లేని బలమే నిజమైన శక్తి. ఏ కోరిక అయితే సమాజ హితాన్ని కోరుతుందో, ఏది ఇతరులకు మేలు చేస్తుందో, అదే ధర్మానికి అవిరుద్ధమైన కామం. అంటే ధర్మానికి విరుద్ధం కానటువంటిది. అటువంటి పవిత్రమైన కోరికలు కలిగి ఉండటం పాపం కాదు, అది భగవత్ కార్యాచరణే అని ఆయన ప్రబోధించారు. చాలా మంది పెద్దలు చాలా రకాలుగా చెప్పారు. వారందరి కోణాలను కలిపి చూస్తే ఒక సత్యం స్పష్టమవుతుంది. మనలో ఉండే సద్గుణాలు, ప్రతిభ, సామర్థ్యం మన సొంతం కావు. అవి మన ద్వారా వ్యక్తమవుతున్నటువంటి భగవత్ శక్తులు. వాటిని స్వార్థానికి వాడకుండా ధర్మబద్ధంగా లోక కళ్యాణానికి ఉపయోగించినప్పుడే మానవుడు ఆ సనాతన బీజాన్ని, అంటే మూల పరమాత్మను చేరుకోగలడు. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.